సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మీకు ఒకే వీడియోలో రెండు లొకేషన్స్లో రెండు కూడా 2 బిహెచ్కే ప్రాపర్టీస్. సో ప్రైస్ కూడా చాలా వేరియేషన్ ఉంటుంది కాబట్టి రెండు పూర్తిగా చూడండి. రెండిట్లో మీకు ఏది నచ్చితే ఆ ప్రాపర్టీ తాలూకు ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడానికి అయితే ప్రయత్నించండి. సో ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ చూసినట్టయితే ఈ లొకేషన్ వచ్చి మనకి ఈ లొకేషన్లో మనకు ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీలో సెలబ్రిటీ టవర్స్ అనే ఒక టవర్లోని ఒక న్యూ ప్రాపర్టీ అండి. ఇది కూడా సేల్కి వచ్చింది. సో ఈ ప్రాపర్టీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనం ఈ ప్రాపర్టీ తాలూకు ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇది ఒక హై రైజ్డ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అండి ఇది. సో టవర్స్ కూడా ఏంటంటే 17 ఫ్లోర్స్ ఉంటుంది. ప్రతి టవర్ కూడా మీకు 17 ఫ్లోర్స్ కలిగిన అపార్ట్మెంట్స్. సో ఎవ్రీథింగ్ లైక్ ఏంటంటే షాప్స్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌస్, వాకింగ్ ట్రాక్, ఎవ్రీథింగ్ కూడా ఈ సరౌండింగ్స్లోనే ఈ గేటెడ్ కమ్యూనిటీలోనే మీకు అన్నీ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో మన వైజాగ్ బీచ్ కూడా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి ఇది. బీచ్ రోడ్కి కూడా ఒక 1.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది మ్యాక్స్. సో ఇందులో కొన్ని ఫ్లాట్స్కి అయితే సీవీ కూడా ఉంటుంది. లొకేషన్ కూడా ఒక ప్రీమియం లొకేషన్. సో ఈ హై రైజ్ మెగా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్లో మనకి ఒక 2 బిహెచ్కే ఫ్లాట్, ఇది కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్ కలిగిన 2 బిహెచ్కే ఫ్లాట్ అయితే మనకి ఇది రీసేల్ అని చెప్పలేం. బట్ ఏంటంటే ఇది సేల్కి వచ్చింది మనకి. ఇది ఒక బ్రాండ్ న్యూ ప్రాపర్టీ. సో కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆక్యుపేషన్కి వచ్చి 5 to 6 years అయితే అవుతుంది. స్టిల్ ఇప్పటికి కూడా సేల్స్ అయితే రన్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా చాలా వరకు ఆక్యుపేషన్స్ అయితే ఇంకా అవ్వలేదు. ఇప్పటికి ప్రస్తుతానికి సేల్స్ అయితే ఇంకా కూడా జరుగుతుంది. సో ఇది ఒక 2 బిహెచ్కే ప్రాపర్టీ అండ్ ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ కలిగింది. అలాగే ఇది కూడా ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా పర్చేస్ చేయాలనుకున్నా కూడా మీకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. సో ఆ బ్యాంక్ లోన్ ప్రాసెస్ కూడా మీకు ఒకవేళ మీకు అవసరమైతే మేమే స్వయంగా మీకు దగ్గరుండి బ్యాంక్ లోన్ ప్రాసెస్ అంతా కూడా చేయించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇది ఫస్ట్ ఫ్లోర్ అయినప్పటికీ మీరు వెంటిలేషన్ చూసినట్టయితే వెంటిలేషన్ అల్టిమేట్ అని చెప్పుకోవచ్చండి. సో ఇక్కడ మీరు బాత్రూమ్ చూసినట్లయితే ఇక్కడ బాత్రూమ్ వచ్చి మీకు వెస్ట్రన్ కమోడ్ ఇవ్వడం జరిగింది. సేమ్ అలాగే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. 2 బిహెచ్కే అయినప్పటికి కూడా ఎస్ఎఫ్టీ ఇది 14 ఎస్ఎఫ్టీ అండి. అంటే ఒక 3 బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేయగలిగినంత ఎస్ఎఫ్టీ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. సో ఈవినింగ్ వ్యూ ఇక్కడ మీరు చూసేది ఈవినింగ్ తీయడం జరిగింది ఈ ప్రాపర్టీ తలకి వీడియో. సో ఇక్కడ మీరు వ్యూ చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో వెస్ట్ అంతా కూడా వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి మీకు. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. అలాగే పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా, అలాగే సెలార్లో మీకు సెలార్ 1 అలాగే సెలార్ 2 కూడా మీకు పార్కింగ్ ఇవ్వడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీలకు ప్రైస్ విషయానికి వస్తే ఈ ప్రాపర్టీలకు అన్డివైడెడ్ షేర్ కూడా అరౌండ్ 29 పాయింట్ చేంజ్ అయితే ఇస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి 29 పాయింట్ చేంజ్ అయితే మీకు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు. అలాగే 5 to 6 years అవుతుంది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి. ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. సేమ్ వే ఈ ప్రాపర్టీలకు ప్రైస్ విషయానికి వస్తే ఇది ఒక బ్రాండ్ న్యూ ప్రాపర్టీ కాబట్టి ఈ ప్రాపర్టీలకు ప్రైస్ అయితే వీళ్ళు 5,500 per ఎస్ఎఫ్టీ అయితే చెప్తున్నారు. సో ఇది ఒక మంచి ప్రైస్ అని చెప్పొచ్చు. ప్రజెంట్ ఏంటంటే చాలామంది 7,000 వరకు కూడా సేల్ చేస్తున్నారు. బట్ ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 5,500 రూపీస్కే ఈ ప్రాపర్టీని సేల్ చేద్దామన్నారు కాబట్టి సేమ్ ప్రైస్ అయితే మనకి ఇక్కడ కోట్ చేయడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మీరు లోన్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇది ఈ ప్రాపర్టీలకి ఇన్ఫర్మేషన్. అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న టవర్ నేమ్ కూడా ఇక్కడ 3 టవర్స్ ఉంటుంది.
ప్రతి టవర్ కూడా 17 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి మనకు సేల్కి వచ్చిన టవర్ నేమ్ కూడా మీకు సెలబ్రిటీ టవర్స్ ఉంది. కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఈ టవర్లో ఆక్యుపేషన్లో అయితే ఉంటున్నారు. సో ఫ్రెండ్స్ చూస్తారు కదండి, ఇది ఈ ప్రాపర్టీ తాలూకు ఇన్ఫర్మేషన్. సో మీరు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలన్నా. సేమ్ వే ఇలాగే మనకు ఒక 2 BHK ప్రాపర్టీ మనకి ఇది కూడా మనకి రీసేల్ పర్పస్ అయితే రావడం జరిగింది. సో ఆల్రెడీ ఇందులో కొంతమంది రెంట్కి అయితే ఉంటున్నారు. సో ఈ ప్రాపర్టీ మనకి రీసేల్ పర్పస్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూస్తున్న ప్రాంతం వచ్చి మన కార్షెడ్ జంక్షన్లో ఉన్న జాతర అండి, శిల్పారామం. సో దీనికి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోని మనకి ఒక సేమ్ ఇది కూడా ఈస్ట్ ఫేసింగ్ కలిగిన ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిందండి. సో ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ చూసిన ప్రాపర్టీ వచ్చి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ. ఇదైతే మెగా గేటెడ్ కమ్యూనిటీ కాదండి, ఇది ఒక 5 ఫ్లోర్స్ అపార్ట్మెంట్. ఈచ్ ఫ్లోర్ అయితే 10 ఫ్లాట్స్ వస్తుంది. టోటల్గా 50 ఫ్లాట్స్ కలిగిన అపార్ట్మెంట్ అండి ఇది. సో ఇందులో కూడా మనకి ఒక ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక 2 BHK ప్రాపర్టీ సేల్కి వచ్చింది. అది కూడా విత్ కబోర్డ్ వర్క్స్ అయితే చేయించడం అయితే జరిగింది. ఇది కూడా 1075 SFT అండి. ఈ ప్రాపర్టీ మీరు కూడా బ్యాంక్ లోన్ ద్వారా కొనుక్కోవాలనుకుంటే బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అయితే ఉందండి. సో ఒకవేళ మీరు ఈ ప్రాపర్టీని రెంట్కి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ తీసుకొని రెంట్కి ఇద్దామనుకుంటే 10 to 11,000 ఆర్ 12,000 వరకు కూడా మీరు రెంట్ అనేది ఆక్యుపై చేయొచ్చు. సో ఇది కూడా స్పేషియస్ ప్రాపర్టీ. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాపర్టీలకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. హాల్ అంతా చూసినట్టయితే 1075 అయినప్పటికీ కూడా హాల్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఒక బాల్కనీ ఇచ్చారండి. ఈ బాల్కనీ కూడా టువర్డ్స్ రోడ్ వైపు అయితే బాల్కనీ ఉంటుంది. సో ఎటువంటి వాటర్ ప్రాబ్లం అయితే ఇక్కడ లేదండి. 100% వాటర్ అంతా కూడా ప్యూర్ వాటర్ అయితే వస్తుంది. అలాగే ప్రతి బెడ్రూమ్లో కూడా మీరు చూసినట్టయితే కబోర్డ్ వర్క్ అంతా కూడా రీసెంట్గా చేయించడం జరిగింది. సో దీని తాలూకు ఏజ్ విషయానికి వస్తే 8 to 9 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చండి. సో 8 to 9 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది. సో ప్రాపర్టీ కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ ప్రాపర్టీకి ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా అయితే వీళ్ళు చెప్పడం జరిగింది. మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉన్నప్పుడు కూడా ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ అయితే ఈ ప్రాపర్టీ ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ప్రాపర్టీ ఉన్న లొకేషన్ మనకి శిల్పారామంకి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది. అండ్ ప్రాపర్టీ 1075 ప్రాపర్టీలకి ఫైనల్గా ప్రైస్ విషయానికి వస్తే, సో ప్రీవియస్ ప్రాపర్టీ అయితే మీకు 5,500 per SFT చెప్తున్నారు. బట్ ఈ ప్రాపర్టీలకు ప్రైస్ అయితే 44 lakhs 44 లక్షలకే ఈ ప్రాపర్టీని ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ వీలైతే సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇది ఒక మంచి ప్రైస్. సో 2 BHK విత్ కబోర్డ్ వర్క్స్, హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రైస్ అనేది బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. గవర్నమెంట్ వాల్యూ కూడా ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా గవర్నమెంట్ వాల్యూ కూడా తక్కువకి ఈ ప్రాపర్టీని వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ ప్రాపర్టీ మీరు బ్యాంక్ లోన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. సో ప్రాపర్టీ కూడా ఎటువంటి ఫర్దర్గా మీరు చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలోనే. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ ప్రాపర్టీ మీకు నచ్చి ఈ ప్రాపర్టీ మీరు విజిట్ చేయాలన్నా, ఫర్దర్గా ఇన్ఫర్మేషన్స్ ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. ఇప్పటివరకు మీరు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేయం. అన్నీ కూడా 100% జెన్యూన్ ప్రాపర్టీస్ అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అలాగే ప్రతిదీ కూడా మీకు ఏంటంటే డే 1 నుంచి అప్ టు మీకు ప్రాపర్టీ తాలూకా కీస్ హ్యాండ్ ఓవర్ చేసిన వరకు మేమే దగ్గర ఉండి అన్ని కూడా ప్రాసెస్ అంతా చూసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఈ ప్రాపర్టీ తాలూకా ఇన్ఫర్మేషన్స్. సో ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ రిక్వైర్మెంట్ ఏమైనా ఉన్నా కూడా ఫర్దర్గా వాట్సాప్ ద్వారా షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఆల్.